పులి భారతదేశపు జాతీయ జంతువు అండ్ ప్రపంచంలో 80% పులులకు భారతదేశంలోనే నివాసం ఉంటున్నాయి. టైగర్ పాపులేషన్ ఇండియాలో 2005లో 3167, కానీ 1900 టైంలో మీకు ఎంత తెలుసా? చెప్తే షాక్ అవుతారు. 1,00,000 పులులు ఉన్నాయి. ఇప్పుడు ఇంతగా టైగర్ పాపులేషన్ తగ్గడానికి చాలా కారణాలు ఉన్నాయి. హంటింగ్ 1900 సంవత్సరంలో 1,00,000 పులులు ఉండేవి, కానీ 1947లో 40,000 ఉన్నాయి. ఈ మధ్యలో ఏం జరిగిందో తెలుసా? హంటింగ్. బ్రిటిష్ వారు ఘోరంగా వేటాడేవారు. అది వారి రాజధానికి గుర్తుగా చూసుకున్నారు. పులిని వేటాడడానికి వాళ్ళు రైఫిల్స్ యూజ్ చేసేవారు. అందువల్ల సులువుగా వారు వేటని కొనసాగించారు. పులిని వేటాడి దాని దగ్గర ఫోటో దిగడం ఆనవాయితీగా మారింది. దాన్ని చూసి చిన్న చిన్న సంస్థానాధీశులు కూడా వేటాడేవారు. రెండవ కారణం వచ్చేసరికి ఇంటర్నల్ వాక్స్. రీసెంట్గా మహారాష్ట్రలోని తడోబా అడవిలో 2 పులులు పోట్లాడి చనిపోయాయి. క్రాసింగ్కి వచ్చినప్పుడు తప్ప ఒక పులి ఉండే రీజన్కి ఇంకోటి వస్తే ఇలాగే పోట్లాడతాయి. 3. విషప్రయోగం. పులి కోల్రు చర్మానికి ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉన్న డిమాండ్ వల్ల విషం పెట్టి లేదా వేటాడి చంపేస్తారు. ఇంకో విషయం ఏంటంటే, మన తెలంగాణలో తన ఆవుని ఒక పులి తిన్నదని రైతు విషం పెట్టి ఆ పులిని చంపేశాడు. అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? పులులు మనల్ని కానీ మనం పులిని కానీ చంపడం ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే అడవులు అంతరించిపోవడం మెయిన్ రీజన్. పులికి ఆహారమైన గిట్టలు ఉన్న జంతువులు లైక్ డీర్ కానీ నీళ్ళు కానీ కొండగొర్రెలు కానీ తగ్గిపోవడం జరుగుతున్నాయి. దీన్ని అధిగమించడానికి 1973లో ప్రాజెక్ట్ టైగర్ని ఇండియన్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. పులుల సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు అయ్యాయి. అయినా కూడా వేటాడడం ఆగలేదు. రాను రాను అంతరించిపోతాయి అనే టైంలో ఇండియన్ గవర్నమెంట్ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం వల్ల 2006 టైం నుంచి పులుల సంఖ్య పెరగడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇంకా బాగా పెరుగుతున్నాయి, కానీ అంతరించే జాతిలోనే ఉన్నాయి. దాన్ని అధిగమించాలంటే అడవులు దట్టంగా పెంచాలి, రూల్స్ ఇంకా స్ట్రిక్ట్ చేయాలి, అడవుల్లో నీళ్ళ కుంటలను తవ్వించాలి. దీని ద్వారా అడవిలో ఉన్న జంతువులకి కూడా ఆహారం దొరుకుతుంది. వాటి వల్ల పులులకు ఆహారం దొరుకుతుంది. ఫుడ్ కోసం వేరే చోటికి వెళ్ళకుండా ఉంటాయి. ఇక ఈరోజు టాపిక్ ఇది. ఓకే, మళ్ళా మీకు ఏదైనా టాపిక్పై వీడియో కావాలంటే కమెంట్ చేయండి.